హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి మిత్ర అవార్డు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మిత్ర లక్ష్మి ఉన్న గది దగ్గరికి రాగానే మిత్ర చేతుల్లో ఎండుమిరపకాయలు అవి ఇవి ఏంటండి ఇవి అని లక్ష్మి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నీకు దిష్టి తీయడానికి తీసుకువచ్చాను లక్ష్మి అని మిత్ర అంటాడు. ఏంటండి మీరు నాకు దిష్టి తీయడం ఏంటి అని లక్ష్మి అంటుంది. నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత భర్తగా నాకుంది కదా లక్ష్మి. అందుకే నీకు ఎంతో దిష్టి తగిలి ఉంటుంది. అందుకే నీకు దిష్టి పోవాలి అని నేను దిష్టి తీయటానికి వీటిని తీసుకువచ్చాను. నువ్వు ఇంకేమీ మాట్లాడకు లక్ష్మి. నేను నీకు దిష్టి తీస్తున్నాను అని మిగతా దగ్గర నుండి మరి ఎండు మిరపకాయలతో దిష్టి తీసేసి లక్ష్మివి అని తన అరచేతిని నోటి దగ్గర తీసుకొని దాంతో లక్ష్మి చాలా ప్రేమగా మిత్ర వైపుకు చూస్తూ ఉంటుంది. నీకే లక్ష్మి చెబుతుంది, నీకేమీ కాదు అని మిత్ర చెబుతాడు. దాంతో లక్ష్మి మిత్ర చేతిలో తూ తూ అని ఊదిన తర్వాత ముందు ఇవి పడేసి వస్తాను అని మిత్ర వెళ్తూ ఉంటే ఒక్కసారిగా లక్ష్మి మిత్రని వెనక వైపుకు గట్టిగా హగ్ చేసుకొని వెంట పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి ఏమైంది అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. మీరు నాకు అమ్మయ్యారు, నాన్నయ్యారు, నా బాగోగులు చూసుకున్న దేవుడు కూడా మీరయ్యారు. భర్తగా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని లక్ష్మి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటే లక్ష్మి అలా మాట్లాడుతూ ఉంటే మిత్ర కూడా చాలా ప్రేమగా లక్ష్మి వైపుకు